సెకండ్ న్యూస్. తెలంగాణలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ కామెంట్స్ కు తెలంగాణ నేతలు వరుస కౌంటర్లు ఇస్తున్నారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అన్న పవన్ కామెంట్స్ పై ఇది 4 కోట్ల ప్రజల జాగీరు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్ననే కౌంటర్ ఇచ్చారు. ఇది తెలంగాణ భూమిపుత్రుల జాగీరని ఇవాళ కేటీఆర్ మాట్లాడారు. పవన్ వెనకాల తెలంగాణ వ్యతిరేక శక్తులున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పవన్ జాగీర్ ఏంటో తెలుసుకుని మాట్లాడాలని, గిల్లి కజ్జాలు పెట్టుకోవడమే పవన్ వైఖరంటూ ప్రభుత్వ విప్ వేముల వీరేశం విమర్శించారు. అటు ఏపీలో పవన్ కామెంట్స్ హీట్ ఎక్కిస్తున్నాయి. ఏపీలో మీటింగ్ పెట్టరు కానీ తెలంగాణలో పెడతారా అంటూ పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని విమర్శలు గుప్పించారు. ఏపీలో హామీలను పట్టించుకొని పవన్ కళ్యాణ్ తెలంగాణ వెళ్లి 6 గ్యారంటీలపై ప్రశ్నిస్తారా అని అడిగారు. పవన్ సింపతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఆయన. పవన్ సభను తెలంగాణలో అడ్డుకోవడం సరికాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గతంలో ఏపీలోనూ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం పెట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు అయిందని, ఎవరెవరు ఏం చేశారో ప్రజలకు తెలుసన్నారు. ప్రశాంత వాతావరణం చెడగొట్టడం సరికాదని చెప్పారు చంద్రబాబు. వరుస విమర్శల నేపథ్యంలో కాసేపట్లో మళ్లీ పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. తెలంగాణ ఏపీ నేతల నుంచి వస్తున్న విమర్శలపై పవన్ ఏం మాట్లాడతారో అని మొత్తం ఉత్కంఠగా మారింది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, నిన్న పెట్టిన ప్రెస్ మీట్ వల్లనే ఆ హీట్ పెరిగి చాలా స్ట్రాంగ్ రియాక్షన్స్ వస్తున్నాయి ఇటు ఏపీ నుంచి తెలంగాణ నుంచి. సో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్, ఏం మాట్లాడబోతున్నారు? మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ పొట్టి శ్రీరాములు స్మృతివనం దగ్గరికి రానున్నారు. స్మృతివనం దగ్గర నివాళులు అర్పించిన తర్వాత ఇటు 2 తెలుగు రాష్ట్రాలు అంటే ముఖ్యంగా చూసుకుంటే మాత్రం నిన్న హైదరాబాద్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్న పవన్ కళ్యాణ్ సభకు ఇటు అనుమతి కోరడం, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం, ఆ తర్వాత తీవ్ర ఆవేదన చెందినటువంటి పవన్ కళ్యాణ్ సాయంత్రం ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర విమర్శలు చేశారు. ఎవరి జాగీర్ కాదు, ఎవరి అయ్యే జాగీర్ కాదు తెలంగాణ, ఎవరు ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు అని కూడా మాట్లాడడంతో ఆ పవన్ కళ్యాణ్ మాటలను మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా గద్దర్ కుమార్తె కూడా ఇటు పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ తెలంగాణ మా జాగీరు, ఆ తర్వాత మా అయ్య జాగీరు, ఆ తర్వాత మా పిల్లల జాగీరు, ఖచ్చితంగా తెలంగాణ మాదే అన్న విధంగా మాత్రం పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అదేవిధంగా అది కంటిన్యూ చేస్తూ ఈరోజు ఉదయం కూడా ప్రముఖ కవి శేషాద్రి శర్మ రాసినటువంటి కవితను కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడంతో వేడి మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దానికి కంటిన్యూగా ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఇటు పొట్టి శ్రీరాములు స్మృతివనం దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ ఇటు నివాళులు అర్పించిన తర్వాత ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులను ఉద్దేశించి ఏం మాట్లాడేది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణకు సంబంధించిన అన్ని పార్టీల ప్రముఖ నాయకులు కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తుండడంతో పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో ఏం మాట్లాడతారనే దానిపై మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు తెలంగాణలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా మూకుమ్మడిగా ఇటు పవన్ కళ్యాణ్ మీద దాడి చేసినట్టుంది. అదేవిధంగా ఇటు ఆంధ్రాకు సంబంధించినట్టు కొంతమంది నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కూడా విమర్శలు చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనేది మాత్రం ఆసక్తిగా మారింది. మరోవైపు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వైశ్య సంఘ ప్రతినిధులు ఇప్పటివరకు కూడా పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించలేదు పవన్ కళ్యాణ్. దాని కారణంగానే ఇక్కడికి నివాళులు అర్పిస్తున్నానికి వస్తున్నారు తప్ప దీని వెనుక వేరే ఉద్దేశం లేదని చెప్తున్నప్పటికీ మాత్రం ఇటు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రముఖ వ్యక్తి అయినటువంటి పొట్టి శ్రీరాములు ఇక్కడ విగ్రహానికి ఈరోజు నివాళులు అర్పించారు. ఎందుకంటే నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణలో సభ పెట్టాలని నిర్ణయించడం, ఆ తర్వాత మరుసటి రోజు ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిద్ధించడానికి కారణమైనటువంటి ప్రముఖ వ్యక్తి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఈరోజు నివాళులు అర్పించడం వెనుక మాత్రం ఒక విధమైనటువంటి నాటకీయ పరిణామం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా నిన్నటి నుంచి చేస్తున్న విమర్శలకు ఘాటుగా ఈరోజు ప్రతి విమర్శలు చేసే అవకాశం మాత్రం పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ద